నమస్తే వెల్కమ్ టు ఎల్టీవీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ ఇకపై ఏటా ఆడుదాం ఆంధ్ర నిర్వహిస్తామన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సచివాలయ స్థాయి నుంచే వ్యాయామం ఆరోగ్యంపై అవగాహన పెంచుదామని వ్యాఖ్య పార్వతీపురంలో జరిగే శంకారావం సభలో పాల్గొన్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వచ్చే ఎన్నికల్లో ఫ్యాన్ పార్టీకి షాక్ తప్పదని హెచ్చరిక సచివాలయ స్థాయి నుంచి ఆరోగ్యంపై శ్రద్ధ ఆటలపై మక్కువ పెంచేందుకు ఆడుదాం ఆంధ్ర ఎంతో దోహదపడుతుందని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 25.45 లక్షల మంది క్రీడాకారులు ఇందులో పాల్పంచుకున్నారని ఈ కార్యక్రమాన్ని ఏటా ఘనంగా నిర్వహిస్తామని ప్రకటించారు. క్రీడల్లో మన యువత ప్రతిభను గుర్తించి మరింత తర్ఫీదు ఇచ్చి జాతీయ అంతర్జాతీయ స్థాయిలో పరిచయం చేస్తామని అన్నారు. సచివాలయ స్థాయి నుంచే క్రీడలను ప్రోత్సహిస్తూ వ్యాయామం ఆవశ్యకత ఆరోగ్య జీవన విధానాలను ముందుకు తీసుకువెళ్తామని ఆయన స్పష్టం చేశారు. 47 రోజుల పాటు ఉత్సాహభరితంగా నిర్వహించిన ఆడుదాం ఆంధ్ర ముగింపు ఉత్సవాలు విశాఖలోని డాక్టర్ వైఎస్ఆర్ ఏసీఏ వీడీసీఏ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఘనంగా జరిగాయి. ముఖ్యమంత్రి జగన్ ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ మన ఆరోగ్యానికి వ్యాయామం క్రీడలు ఎంతో అవసరం అనే అంశంపై రాష్ట్రంలోని ప్రతి ఇంట్లో ప్రతి గ్రామంలో అవగాహన పెరగాలని అన్నారు. ఆడుదాం ఆంధ్ర ద్వారా ఆరోగ్యం వ్యాయామం పట్ల అవగాహన పెరగాలన్నది ఒక ఉద్దేశమైతే గ్రామ స్థాయి నుంచి మట్టిలోని మాణిక్యాలను గుర్తించి వారి ప్రతిభకు సానబెట్టి శిక్షణ ఇవ్వటం మరొక లక్ష్యం అని తెలిపారు. తద్వారా జాతీయ అంతర్జాతీయ స్థాయిలో మన ఘనత రాణించేలా ప్రోత్సహించవచ్చని స్పష్టం చేశారు. ఈ రోజు మనం వేసిన అడుగు ఇక ప్రతి సంవత్సరం ముందుకు పడుతుందని ఆయన అన్నారు. ఈ ఆడుదాం ఆంధ్ర అనే లక్ష్యం ఒకవైపున గ్రామ స్థాయిలో నుంచి వార్డు స్థాయిలో నుంచి ఆరోగ్యానికి యాక్టివిటీ లెవెల్స్ ఎక్సర్సైజు స్పోర్ట్సు వీటి అవసరం ఎంత వీటి గురించి అవగాహన అన్నది గ్రామంలోని ప్రతి ఇంట్లోనూ పట్టణంలోని ప్రతి ఇంట్లోనూ వీటి గురించి అవగాహన పెరగాలి. వ్యాయామంకున్న అవసరం పట్ల అవగాహన పెరగడం చాలా అవసరం అన్నది ఒక ఉద్దేశం అయితే గ్రామ స్థాయి నుంచి ఎవరూ కూడా ఎప్పుడూ కూడా ఊహించని పద్ధతిలో మన మట్టిలోని మాణిక్యాలను మనం ఐడెంటిఫై చేయగలిగితే ఆ మట్టిలోని మాణిక్యాలను మనం సానపట్టగలిగితే వారికి సరైన పద్ధతిలో వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేసి వాళ్ళందరికీ సరైన శిక్షణ మనం ఇవ్వగలిగితే ఇటువంటి మట్టిలో ఉన్న మాణిక్యాలను మనం జాతీయ స్థాయిలోనూ అంతర్జాతీయ స్థాయిలోనూ ఇంకా ఎక్కువగా మన ఆంధ్ర రాష్ట్ర పిల్లలను పరిచయం చేయగలుగుతాము అన్నది రెండవ ఉద్దేశం. క్రికెట్, కబడ్డీ, వాలీబాల్, ఖోఖో, బ్యాడ్మింటన్ ఇటువంటి 5 రకాల క్రీడలను కూడా గత 47 రోజులుగా గ్రామ స్థాయి నుంచి ప్రోత్సహించే కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం. ఇందులో దాదాపుగా 25,40,000 మంది క్రీడాకారులు గ్రామ స్థాయి నుంచి పాల్గొన్నారు. 47 రోజుల పాటు జరిగిన ఈ కార్యక్రమంలో ఏకంగా 3,30,000 పోటీలు గ్రామ స్థాయి వార్డు స్థాయిలో పోటీలు జరిగితే 1,24,000 పోటీలు మండల స్థాయిలో జరిగితే మరో 7,346 పోటీలు నియోజకవర్గ స్థాయిలో జరిగితే 1,731 పోటీలు జిల్లా స్థాయిలో జరిగితే 260 మ్యాచ్లు రాష్ట్ర స్థాయిలో నిర్వహిస్తే ఈరోజు ఈ ఉత్తరాంధ్రలో మన కోడి రామమూర్తి గారి గడ్డ మీద సగర్వంగా కూడా ఈ కార్యక్రమాన్ని ముగింపు సమావేశాలు ఈరోజు నిర్వహిస్తూ ఉన్నాం. దాదాపుగా 37 కోట్లకు సంబంధించిన కిట్లు పోటీ పడతా ఉన్న పిల్లలందరికీ కిట్లు ఇస్తే మరో 12.21 కోట్లకు సంబంధించిన బహుమతులు ఈరోజు ఆ పోటీలో పాలుపంచుకున్న మన పిల్లలందరికీ కూడా ఈరోజు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇంతగా ప్రోత్సహిస్తూ మట్టిలో మాణిక్యాలను కనుగొనే ఈ కార్యక్రమం ఏదైతే మనం చేస్తూ ఉన్నామో ఇందులో చెన్నై సూపర్ కింగ్స్, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్, ప్రో కబడ్డీ,
బ్లాక్ హాక్స్, వాలీబాల్, ఏపీ ఖోఖో అసోసియేషన్, ఏపీ బ్యాడ్మింటన్ అసోసియేషన్, ఇటువంటి వారందరూ కూడా పార్టిసిపేట్ చేస్తూ దాదాపుగా 14 మందిని టాలెంట్ కనుగొని వాళ్ళందరూ కూడా దత్తత తీసుకొని వాళ్ళందరినీ కూడా మరింత ట్రైనింగ్ ఇచ్చే దిశగా అడుగులు వేయించడం మొదలుపెట్టారు. ఈరోజు మనం చేసిన అడుగు ప్రతి సంవత్సరం కూడా జరుగుతుంది. మన పిల్లల్ని ఐడెంటిఫై చేయడం, వాళ్ళకు మరింత తర్ఫీదు ఇచ్చి జాతీయ స్థాయిలో వాళ్ళను అంతర్జాతీయ స్థాయిలోనూ పరిచయం చేయడం ఒక భాగం అయితే, రెండవ భాగం సచివాలయ పరిధిలో నుంచి స్పోర్ట్స్ను మరింత ప్రోత్సహిస్తూ ఎక్సర్సైజ్కు ఉన్న వాల్యూను, హెల్త్కి సంబంధించిన అంశాలకు ఎంత అవసరమో దీనిని ప్రతి సచివాలయం పరిధిలోనూ కూడా దీనిని మరింతగా కూడా ముందుకు తీసుకుపోతూ ప్రోత్సహిస్తూ అడుగులు వేసే కార్యక్రమం. వీటి అన్నిటి వల్ల మరింత ప్రోత్సాహం జరగాలి, ఆటలకు మన పిల్లలకు మరింత మంచి జరగాలని మనసారా కూడా కోరుకుంటూ 40 ఏళ్ల టీడీపీకి రాజ్యసభలో చోటు లేకుండా పోతుంది అని బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెలుబోయిన వేణుగోపాలకృష్ణ జోస్యం చెప్పారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన బీసీలకు సువర్ణ అధ్యాయంగా అభివర్ణించారు. మరో 4 రోజుల్లో ఏపీలో కులగణ పూర్తి కాబోతుందని ఆయన తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెలుబోయిన వేణుగోపాలకృష్ణ మీడియాతో మాట్లాడుతూ సెట్టు బెల్జీలపై చిన్నచూపు అంటూ చంద్రబాబు నాయుడు అవాస్తవాలు ప్రచారం చేస్తున్నాడంటూ ఫైర్ అయ్యారు. సెట్టు బెల్జీలకు 2 సీట్లు ఇస్తే గెలుస్తారా అంటూ అవహేళన చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు అని దిగిబట్టారు. తూర్పుగోదావరి జిల్లా నుంచి 8 మంది సెట్టు బెల్జీలను సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చట్టసభలకు పంపించారని తెలిపారు. బీసీల రాజ్యాధికారం కోసం సెట్టు బెల్జీలు పెద్దన్న పాత్ర పోషిస్తున్నారని చెప్పారు. సీఎం జగన్ ఒక ఆశయంతో ఎన్నికలకు వెళ్తున్నారని, టీడీపీ జనసేనలు ఆశతో పొత్తులు పెట్టుకుంటున్నాయని ఎద్దేవా చేశారు. ఇలా ఆంధ్రజ్యోతిలో ఒక కథనం వచ్చింది, చెట్టి బలిజీలపై చిన్న చూపు. కథనాన్ని ప్రచురించినటువంటి రాధాకృష్ణ గారిని ఇవాళ రాయలసీమలో చెట్టి బలిజీల్ని బీసీలుగా గుర్తించలేదని మీరు అంటున్నారు. కాపు, తెలగ, ఒంటరి, బలిజ ఈ 4 కులాలు కూడా ఓసీ కులాలుగా ఉన్నాయి. 2014లో చంద్రబాబు నాయుడు ఈ సెట్టి బలిజీలకి, కాపులకి ఒక యుద్ధాన్ని సృష్టించాడు. అంతకుముందు ఎన్నికల్లో మాలలకి, మాదిగలకి ఒక యుద్ధాన్ని సృష్టించాడు. అంటే ఇది రాజకీయ కుట్రలో వీళ్ళందరూ కూడా సమిధులైపోవాలని ఆయన ఆలోచన. మీరు అడిగినట్లయితే చెప్తాడు. 2014లో తూర్పుగోదావరి జిల్లాలో కాకినాడలో ఆయన పాదయాత్ర చేశాడు. ఆ పాదయాత్ర చేస్తున్న క్రమంలో సెట్టిబెల్జీ సంఘాలన్నీ వెళ్ళి అడిగాయి, చంద్రబాబు నాయుడు గారు మేము ఈ జిల్లాల్లో అధికంగా ఉన్నాం, 2 స్థానాలు కేటాయించమని అంటే ఎంత చులకనగా చూశాడంటే మీకు సీట్ ఇస్తే గెలుస్తారా అనేటువంటి ఒక చులకన భావాన్ని కనపరిచాడు. ఇవాళ సెట్టిబెల్జీలపై చిన్న చూపేంటి? మీరన్న మాటలో నిజం ఎక్కడుంది? ఈ జిల్లాలో ఒకే ఒక శాసనసభ్యుడిగా రామచంద్రపురం గెలిచేది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు 3 స్థానాలు పాలకొల్లో, అలాగే కేవలం రాజులకే పరిమితమైనటువంటి పార్లమెంట్ నర్సాపురం ఇవాళ ఒక సెట్టిబెల్జీ మహిళకి ఇచ్చాడు. తూర్పుగోదావరి జిల్లాలో అరెస్ట్ వైల్ రామచంద్రపురం స్థానాన్ని సెట్టిబెల్జీలకు ఇచ్చారు. ఇవాళ రాజమండ్రి రూరల్ స్థానాన్ని సెట్టిబెల్జీలకు ఇచ్చారు. సెట్టిబెల్జీలు అంటే బీసీలకు ఇచ్చారు. ఈ జిల్లాలో పెద్దన్న పాత్ర పోషించేది సెట్టిబెల్జీ కులమే. మరొక స్థానం రాజమండ్రి పార్లమెంట్ కూడా సెట్టిబెల్జీలకు ఇచ్చారు. మరి ఇది మీకు కనిపించట్లేదా? సెట్టిబెల్జీలపై చిన్న చూపు అంటే ఇదా నాయన? 2 సీట్లు అడిగితే ఇవ్వనన్నటువంటి చంద్రబాబు నాయుడు చిన్న చూపు చూశాడా? 2ను 6గా చేసి ఇంకొక 2ని శాసన మండలికి తీసుకుని ఈ జిల్లాలో అధికంగా ఉన్నటువంటి సెట్టిబెల్జీ సామాజిక వర్గాన్ని అత్యంత గౌరవంగా చూస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చూసి వెన్నులో వణుకు పుడుతుంది. కనుకే ఈ రోతరాతలు రాస్తున్నారు. దళితులకు పదవులు గౌరవం ఇచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని ఉన్నం దాసు అన్నారు. 2 సార్లు కేంద్ర మంత్రిగా, భారతదేశంలోని తొలి దళిత ముఖ్యమంత్రిగా దామోదరం సంజయయ్య చేసిన సేవలు మరువలేవని ఆయన తెలియజేశారు. ఫిబ్రవరి 14 దివంగత నేత దామోదరం సంజయయ్య జయంతి ఉత్సవాల సందర్భంగా మంగళగిరిలోని అంబేద్కర్ విగ్రహం వద్ద దామోదరం సంజయయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో కుర్ర మాధవరావు,
వివి రమణ, కాకర్ల దుర్గారావు, ఉన్నం దాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దళితులు ఎక్కువగా ఉన్న మంగళగిరి నియోజకవర్గంలో రాజకీయాల్లో ప్రథమ స్థానం కల్పించాలని డిమాండ్ చేశారు. దళితులకు పదవులు ఇచ్చి గేటు కీపర్లుగా చూపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మంగళగిరి నియోజకవర్గంలో బీసీలకు ఇచ్చిన ప్రాధాన్యత దళితులకు లభించడం లేదని ఆరోపించారు. అధికారంలో ఉన్న నాయకులు దళితులను జెండా మోసే వాళ్లుగా చూస్తూ దళిత జాతిని అనగదొక్కుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అందితే జుట్టు, అందకపోతే కాళ్లు చంద్రబాబు నాయుడు నైజమని మంత్రి ఆర్కే రోజా మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ మాటలను ప్రజలు నమ్మలేదని, అందుకే షర్మిలకు చంద్రబాబు నాయుడు స్క్రిప్ట్ ఇచ్చి చదివిస్తున్నారని ఆయన విమర్శించారు. విశాఖపట్నంలో ఆడుదాం ఆంధ్ర ముగింపు వేడుకల సందర్భంగా మంత్రి రోజా మాట్లాడుతూ దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డిని విమర్శించిన చంద్రబాబు నాయుడుతో షర్మిల ఎలా కలుస్తున్నారని ప్రశ్నించారు. వైఎస్ఆర్ను పంచలు ఓడదీసి కొడతామన్న పవన్ ను ఎందుకు కలిశారని మండిపడ్డారు. రేవంత్ అవినీతి పరుడు, టీడీపీ కోవట్టన్న షర్మిల ఆయనను ఎలా కలిశారని ప్రశ్నించారు. అలాంటి వారితో చేతులు కలిపిన షర్మిల వైఎస్ ఆత్మ క్షోభించేలా చేస్తున్నారని ఆమె అన్నారు. వినేవాళ్లు ఎరివాళ్లైతే చెప్పేవారు షర్మిల అని ఎద్దేవా చేశారు. వైఎస్ ఆశయాలకు షర్మిల తూట్లు పొడుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ ఆశయాలకు నిజమైన వారసుడు సీఎం జగన్ అని పేర్కొన్నారు. షర్మిలవి టైంపాస్ రాజకీయాలని విమర్శించారు. సీఎం జగన్ పై విషం చెబుతూ వైఎస్ఆర్సీపీ ఓట్లు విభజించాలన్నదే షర్మిల యొక్క ముఖ్య ఉద్దేశమన్నారు. వైఎస్ జగన్ ను అధికారంలో నుంచి తప్పించి చంద్రబాబు నాయుడును సీఎం సీట్లో కూర్చోబెట్టడమే వారి యొక్క ప్లాన్ అని దుయ్యబట్టారు. అంతే తప్ప రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని గాని రాష్ట్ర ప్రజలకు మంచి చేయాలన్న ఆలోచన లేదన్నారు. ఈరోజు ప్రతిపక్షాలు విషం చెమ్మటానికి, దుమ్మెత్తిపోయడానికి తప్ప ప్రజలకి మంచి చేస్తుంటే కనీసం అప్రిషియేట్ చేయకపోయినా మనసులో అయినా హ్యాపీగా ఫీల్ అవ్వాలి. ఈరోజు సంక్షేమ పథకాలైనా లేదా ఆడుదాం ఆంధ్ర లాంటి స్పోర్ట్స్ ఈవెంట్స్ అయినా కులం, మతం, పార్టీ చూడకుండా అర్హతే క్రైటీరియాగా తీసుకొని చేస్తున్నామనటానికి మేము 100% కట్టుబడి ఉన్నాం. పార్టీలో ఉన్న వాళ్ళని మాత్రమే చేశామని మీరు నిరూపించండి. దీనికి ఎక్కడ మీరు రమ్మన్నా కూడా, ఏ కాన్స్టిట్యున్సీ అయినా, ఏ జిల్లా అయినా కూడా మేము రావడానికి రెడీగా ఉన్నాం. ఊరికే నోరుంది కదా అని మాట్లాడేస్తే కరెక్ట్ కాదు. ఈరోజు చంద్రబాబు నాయుడు లాంటి డర్టీ పొలిటీషియన్ వల్ల మనకి స్టేడియంస్ లేకుండా, రాజధాని లేకుండా ఈరోజు మనం అన్యాయం అయిపోయినాం. కాంగ్రెస్తో కొన్ని రోజులు కుమ్మక్కై, ఇప్పుడు బీజేపీతో కుమ్మక్కై, మళ్ళీ కాంగ్రెస్తో కుమ్మక్కై, మళ్ళీ మొన్న అమిత్ షా దగ్గరికి వెళ్ళి కాళ్ళు పట్టుకుని తాను అధికారంలో రావటం కోసం అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు అన్న చందంగా ముందుకు వెళ్తున్నాడే తప్ప ఈ రాష్ట్రంలో ఉన్న పేదవాళ్ల కోసం, ఈ రాష్ట్రంలో ఉన్న క్రీడాకారుల కోసం చంద్రబాబు నాయుడు ఇది చేశాడు అని ఒక్క పాయింట్ చెప్పండి. జగన్ గారు చేశారు అని చెప్పడానికి కొన్ని వందల సాక్ష్యాలు ఉన్నాయి. ఈరోజు ఈ 4.5 సంవత్సరాల్లో వారు చెప్పే అబద్ధాలని ఎవరు పట్టించుకోవటం లేదనే ప్యాకేజీలు ఇచ్చి చంద్రబాబు నాయుడు, లోకేష్ మాట్లాడిన దాన్నే ఆయనతో మాట్లాడిచ్చారు. పవన్ కళ్యాణ్ చెప్పింది కూడా విని విని బోర్ అయిపోయి అతనికి క్రెడిబిలిటీ లేకుండా పోయిందని ఇప్పుడు షర్మిలమ్మని తీసుకొచ్చి ఆవిడతో కూడా అదే స్క్రిప్ట్ మాట్లాడిస్తున్నారు. ఈ మాట్లాడే వాళ్ళందరూ కూడా నాన్ లోకల్ పొలిటీషియన్స్. హైదరాబాద్లో కూర్చొని వాళ్ళకి పని పాట లేనప్పుడు టైంపాస్కి ఆంధ్రప్రదేశ్కి వచ్చి మాట్లాడే మాటలు ఇవని ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా గమనించారు. కాబట్టే వారి మాటల్ని ఎవరు కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. రాజశేఖర రెడ్డి గారు బ్రతికున్నంత కాలం వైఎస్ఆర్ గారిని అవినీతి పరుడని, దోపిడీదారిని మాట్లాడిన చంద్రబాబు నాయుడు ఇంటికి వెళ్ళి బొకే ఇచ్చి కొడుకు ఎంగేజ్మెంట్కి పిలవాల్సిన అవసరం ఏముందని అడుగుతున్నాను. అలాగే వైఎస్ఆర్ పంచలూడ తీసుకొడతానన్న పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళి మిలాఖత్ చేసుకొని ఆయన ఎందుకు పిలవాల్సి వచ్చిందో చెప్పాల్సిన అవసరం ఉంది. అలాగే ఏ రేవంత్ రెడ్డి గారిని అయితే ఇదే షర్మిలమ్మ మాట్లాడింది, కాంగ్రెస్లో ఏముంది, ఒక దొంగ ఉన్నాడు రేవంత్ అనే దొంగ అనింది. రేవంత్ ముఖ్యమంత్రిని కానీకుండా నేను చూస్తానని శపథం చేసిన ఆవిడ ఈరోజు ఎందుకు వెంటనే రేవంత్ ఇంటికి వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చిందో అడగండి. తెలుగుదేశం పార్టీ కోవట్టన్న రేవంత్తో ఇన్ని మిలాఖతులు చేసి ఈరోజు జగన్ గారి మీద విషం చిమ్ముతుంటే షర్మిలమ్మని ఏమనాలో ఒకసారి మీ అందరూ కూడా ఆలోచించాలి. ఇదంతా గూడుపుటాని జగనన్న మీద విషం చిమ్ముతూ జగనన్న ఓట్లని డివైడ్ చేసి జగనన్నని ఓడించి చంద్రబాబు నాయుడిని సీట్లో కూర్చోబెట్టాలన్న తపన తప్ప ఈ బ్యాచ్కి, ఈ రాష్ట్రానికి అభివృద్ధి చేయాలని, ఈ రాష్ట్ర ప్రజలకి మంచి చేయాలన్న ఆలోచన ఎవరికీ లేదు. ఈరోజు షర్మిల గారి పరిస్థితి ఎలా అయిందంటే, వినేవాడు వెర్రోడైతే చెప్పేవాళ్ళు షర్మిలమ్మ అన్నట్టుగా ఉంది.
ఆఖరికి నగరికి కూడా వచ్చి మాట్లాడెళ్ళింది. ఇదే విధంగా తెలంగాణలో నియోజకవర్గానికి వెళ్ళటం, అక్కడున్న ఎమ్మెల్యేలను మంత్రులు తిట్టేసి రావటం గతంలో చేసింది. ఏమైంది? పార్టీ గాలికి వదిలేసి అక్కడ రేవంత్ ఒకటి ఇస్తే ఇక్కడ వచ్చి పడింది. ఈరోజు రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డ అని చెప్పుకుంటే తప్ప నీకు గుర్తింపు కూడా లేదు. రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డ ఎలా ఉండాలి? రాజశేఖర్ రెడ్డి గారి లాగా మనసు ఉండాలి, రాజశేఖర్ రెడ్డి గారి లాగా పౌరుషం ఉండాలి, రాజశేఖర్ రెడ్డి గారి లాగా ఒక మాట ఇస్తే ఆ మాట మీద నిలబడాలి. అవన్నీ ఈరోజు జగనన్నకు మాత్రమే ఉన్నాయి. రాజశేఖర్ రెడ్డి ఆశయాలకి ఈరోజు ప్రతిపక్షాలన్నిటితో కూడా పోరాడి వాటన్నిటిని కూడా ప్రజలకు అందిస్తున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అయితే ఏ రాజశేఖర్ రెడ్డి గారిని అవమానించారో ఆ ప్రతిపక్షాలతో చేతులు కలిపి రాజశేఖర్ రెడ్డి గారి ఆత్మ క్షోభించే విధంగా చేసే ఆవిడ షర్మిల గారు. కాబట్టి ఆవిడ నేను వైఎస్ఆర్ బిడ్డ బిడ్డ అని చెప్పుకుంటే పైనున్న వైఎస్ఆర్ గారి మనసు క్షోభిస్తుందన్న విషయం ఆవిడ తెలుసుకోవాలి. వచ్చే ఎన్నికల్లో ఫ్యాన్ పార్టీకి షాక్ తప్పదని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ హెచ్చరించారు. గుంటూరులో కలుషిత తాగునీరు ముక్కును వేలేసే పరిస్థితి ఏర్పడిందన్నారు. వైసీపీకి ఇంకా అంతిమ యాత్ర సినిమా ఒక్కటే మిగిలిందన్నారు. తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రారంభించిన శంఖారావం కార్యక్రమంలో భాగంగా విజయనగరం జిల్లా పార్వతీపురంలో జరుగుతున్న బహిరంగ సభలో లోకేష్ మాట్లాడుతూ సీఎం జగన్ను చూస్తే పిట్టల దొర గుర్తొస్తున్నాడని, వైసీపీ ఎంపీలు కేంద్రంలో రాష్ట్రం పరువు తీస్తున్నారని దుయ్యబట్టారు. వెనుకబడిన కులాల వెనుముక విరిచిన నాయకుడు జగన్ అని, ముఖ్యమంత్రి కటింగ్ ఫిట్టింగ్ మాస్టర్ అని వ్యాఖ్యానించారు. 2024లో టీడీపీ జనసేన అభ్యర్థిని గెలిపించాలని పిలుపునిచ్చారు. పార్వతీపురానికి బైపాస్ రోడ్డు వేస్తాం, జంజువతి రిజర్వాయర్ పనులు పూర్తి చేస్తాం, ప్రతి ఇంటికి కుళాయి ద్వారా సురక్షిత త్రాగునీరు అందజేస్తామని హామీ ఇచ్చారు. ఆడారు మినీ రిజర్వాయర్ ద్వారా తండాలకు మంచినీరు ఇస్తాం, సీతానగరం, బల్జిపేట మండలాలకు తోటపల్లి నుంచి సాగునీరు అందజేస్తాం, పార్వతీపురం శివార్లో డంపింగ్ యార్డు తీసుకొచ్చే బాధ్యత, పట్టణాన్ని మోడల్ పట్టణంగా తీర్చిదిద్దే బాధ్యత మేము తీసుకుంటాం, స్పోర్ట్స్ స్టేడియం నిర్మిస్తామని ఆయన స్పష్టం చేశారు. వాళ్ళ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ గారు ఏకంగా బీసీసీఎల్ అధ్యక్షుడు వైకాపా పార్టీలో బీసీలకి తగిన గౌరవం ఇవ్వట్లేదని చెప్పే పరిస్థితి. అంతెందుకు బీసీ సోదరులకి రావాల్సిన 27 సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేసిన ఏకైక ముఖ్యమంత్రి ఈ సైకో జగన్. స్థానిక సంస్థ ఎన్నికల్లో మీకు రావాల్సిన 10% రిజర్వేషన్ తగ్గించి 16,500 మంది బీసీలకి పదవులు దూరం చేసిన వ్యక్తి ఈ సైకో జగన్. బీసీ సోదరులకి మంచి పని చేసేదానికి అధికారం అవసరంలా, మంచి మనస్సు ఉండాల్సిన అవసరం ఉంది. ఎన్నికల ముందల జగన్ ఏమన్నాడు? బీసీ సోదరులు బ్యాక్వర్డ్ క్లాస్ కాదు, బ్యాక్ బోన్ అన్నాడు. ఇప్పుడు ఏకంగా బీసీలు వెనముక్క ఈ జగన్ విరగొడుతున్నారు. ఇంకా కటింగ్ మాస్టర్ అన్నా కదా, అన్న క్యాంటీన్ కట్, పెళ్లి కానుక కట్, నిరుద్యోగ భృతి కట్, విదేశీ విద్యా కట్, పిల్లల్ని ఉచితంగా చదివించే స్కూల్ ఫీ రీఎంబర్స్మెంట్ కట్, ఇట్లా 100 సంక్షేమ కార్యక్రమాలు కట్ చేసిన ఏకైక ముఖ్యమంత్రి జగన్. మీ కష్టాలు చూసా, మీ కన్నీరు తుడిచే బాధ్యత తెలుగుదేశం జనసేన ప్రభుత్వం తీసుకుంటుంది. అందుకే బాబు సూపర్ 6 కార్యక్రమాన్ని మేము ప్రకటించాం. నిరుద్యోగ యువకులకి 5 సంవత్సరాలు 20 లక్షల ఉద్యోగాలు కల్పించే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. ఉద్యోగం వచ్చేదానికి కొంచెం ఆలస్యం అవుతే ప్రతి నెల 3,000 రూపాయల నిరుద్యోగ భృతి కూడా మన ప్రభుత్వం ఇవ్వబోతుందని ఈ సభాముఖంగా నేను హామీ ఇస్తున్నా. ఇంకా స్కూల్కి వెళ్లే ప్రతి విద్యార్థి తల్లిదండ్రులకి ప్రతి సంవత్సరం 15,000 రూపాయలు మన ప్రభుత్వం ఇస్తుంది. ఇంకా ప్రతి రైతుకి అండగా నిలబడడానికి 20,000 రూపాయలు ప్రతి సంవత్సరం మన ప్రభుత్వం ఆర్థిక సహాయం కూడా చేస్తుంది. ఇంకా ప్రతి ఇంటికి ప్రతి ఏడా 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా మన ప్రభుత్వం ఇవ్వబోతుంది. ఇంకా 18 నుంచి 59 సంవత్సరాలు కలిగిన వయసు కలిగిన మహిళలకి ప్రతి నెల 1,500 రూపాయలు మన ప్రభుత్వం ఇవ్వబోతుంది. ఇంకా మహిళలకి ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణించే హక్కు కూడా మన ప్రభుత్వం కల్పించబోతుందని ఈ సభాముఖంగా నేను హామీ ఇస్తున్నా. 2024లో తెలుగుదేశం జనసేన పార్టీ అభ్యర్థిని గెలిపించండి. పార్వతీపురంకి బైపాస్ రోడ్ వేసే బాధ్యత మేము తీసుకుంటాం. జంజావతి రిజర్వాయర్ పనులు పూర్తి చేస్తాం. ప్రతి ఇంటికి ఉచితంగా నీటి కుళాయి ద్వారా సురక్షితమైన తాగునీరు అందించే బాధ్యత తెలుగుదేశం జనసేన ప్రభుత్వం తీసుకుంటుంది. ఆడారు మినీ రిజర్వాయర్ కూడా
రిజర్వాయర్ ద్వారా తాండాలకి తాగునీరు అందిస్తాం. సీతానగరం బల్జిపేట మండలానికి తోటపల్లి నుంచి సాగునీరు కూడా అందించే బాధ్యత మేము తీసుకుంటాం. పట్టణాన్ని ఒక మోడర్న్ పట్టణంగా తీర్చిదిద్దే బాధ్యత మేము తీసుకుంటాము. ఇంకా స్పోర్ట్స్ స్టేడియం కూడా కట్టే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సభాముఖంగా నేను హామీ ఇస్తున్నా. యేసుక్రీస్తు కరుణ అందరిపై ఉండాలని కోరుకుంటున్నట్లు పెజ్జోనిపేట ఆసియం చర్చ్ విచారణ గురువులు జేమ్స్ ఫాదర్ తెలిపారు. క్రీస్తు మార్గంలో నడవటానికి అందరూ ముందుకు రావాలని ఆయన కోరారు. పెజ్జోనిపేటలోని మోక్షారోపణ ఆర్సీఎం చర్చి నందు బుధవారం నుంచి తపస్కాలం ప్రారంభం సందర్భంగా ఫాదర్ జేమ్స్, ఫాదర్ చరణ్ సమక్షంలో పలువురు యువతీ యువకులు మాల స్వీకరించారు. ఈ సందర్భంగా విచారణ గురువులు జేమ్స్ ఫాదర్ మాట్లాడుతూ నేటి నుంచి విభూది బుధవారం సందర్భంగా ఆలయంలో ప్రత్యేక ప్రార్థనలు ఏర్పాటు చేస్తామన్నారు. క్రీస్తు చూపిన మార్గంలో పయనించి అందరూ ఆయన ఆశీర్వచనం పొందాలని సూచించారు. మాల స్వీకరించిన ప్రతి ఒక్కరి కుటుంబంపై యేసుక్రీస్తు దీవెనలు ఉంటాయని చెప్పారు. విజయవాడ నగరంలో పెజ్జోనిపేట విచారణలో ఈరోజు తపస్సు కాలము ప్రారంభమైనది. ఈ విభూతి బుధవారంతో మేము ఈ క్రైస్తవులమైన మంతు అదేవిధంగా క్రైస్తవులు ఇద్దరు కూడా ప్రభునందు విశ్వాస గల వారందరూ ఈ 40 రోజుల్లో దీక్ష తీసుకుంటూ ప్రభునందు జీవిస్తామని మాట ఇచ్చి దేవుని యందు అన్ని విధాలుగా మేలులు పొందాలని, ఆరోగ్యం పొందాలని, ఐక్యత కలగాలని ప్రత్యేకంగా ప్రార్థన చేసుకున్నాం. అందరూ కలిసి దేవుని యందు జీవించే భాగ్యాన్ని కలిగించమని, ప్రభుత్వంతో పాటు జీవించడానికి తోడ్పడమని మనవి చేస్తున్నాం. అందరికీ దేవుని యందు ఆశీర్వాదములు. గాడ్ బ్లెస్ యూ. గ్రామంలో ఉన్నటువంటి ఈ దేవాలయంలో ఎంతోమంది యువతి యువకులు పెద్దలు కూడా దీక్షాపరులుగా ఈరోజు విభూది బుధవారంన వారి దీక్షను తీసుకుంటుండగా వారందరి కోసం ప్రార్థిస్తూ ఉన్నాము. ఈ తపస్కాలాన్ని అనుగ్రహకాలంగా మార్చుకొని దేవుని యందు విశ్వాసంతో నమ్మకంతో జీవించే శక్తిని వారికి దయచేయాలని, వారి కుటుంబాలను దండిగా ఆశ్రయించమని, వీరు ఎల్లప్పుడూ కూడా ఇదే విధంగా దేవుని అనుసరించి దేవుని యొక్క ప్రణాళికలో జీవించే భాగ్యాన్ని వీరికి దయచేయమని వీరందరి కోసం ప్రార్థిస్తూ పవిత్ర ఆత్మ శక్తిని వీరిపై, వీరి కుటుంబాలపై, మా యొక్క విచారణపై ఎల్లప్పుడూ కూడా ఉండాలని కోరుకుంటూ అధికార పార్టీ నేత సజ్జల ఉద్దేశపూర్వకంగానే 2 చోట్ల ఓటు హక్కు దరఖాస్తు చేసుకున్నారని టీడీపీ నేత ధూళిపాల నరేంద్ర ఆరోపించారు. దీనిపై ఎన్నికల సంఘం తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టీడీపీ నేత ధూళిపాల నరేంద్ర మాట్లాడుతూ పొన్నూరులో ఫామ్ 6 దరఖాస్తులపై సంతకాలు చేసిందెవరు సజ్జల అని ప్రశ్నించారు. మంగళగిరికి ఓటు బదిలీ చేసుకోవటానికి ఫామ్ 8 దరఖాస్తు చేసుకోవాలి కదా అని ప్రశ్నించారు. బదిలీ చేసుకోకుండా మళ్లీ మంగళగిరిలో నూతన ఓటు కావాలని ఫామ్ 6 ఎందుకు దరఖాస్తు చేశారని నిలదీశారు. 2 చోట్ల దరఖాస్తులపై సంతకాలు చేసిందెవరని, 2 చోట్ల ఓటు దరఖాస్తు చేసుకోవటం నేరం కాదా అని ప్రశ్నల వర్షం కురిపించారు. చట్ట ప్రకారం ఇలా శిక్షార్హులు కాదా అని అన్నారు. అడ్డంగా దొరికిపోయాక ఫామ్ 7 బయటపెట్టడం విడ్డూరమన్నారు. గ్లోబల్స్ ప్రచారంలో ఉత్తమ అవార్డు సజ్జలకే ఇవ్వాలని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 13/10/23 ఆయన పొన్నూరు నియోజకవర్గంలో ఓటు కోసం పెడితే బిఎల్ఓని 4/11/23 బిఎల్ఓకి వచ్చింది. అదే బిఎల్ఓ 4/11/23 రోజే వెరిఫై చేశాడు. చేసి 9/11/23 కల్లా ఆయన ఓటు యాక్సెప్ట్ అయింది. తర్వాత ఆయనకు ఒక ఎపిక్ నెంబర్ క్రియేట్ అయింది. ఇది పొన్నూరు నియోజకవర్గంలో ఆయన అప్లై చేసిన, ఆయన ఏదైతే నేను ట్విట్టర్లో పెట్టి నేనేదో సచ్చీలుండి నేను ఫామ్ 7 పెట్టా అని చెప్తా ఉన్నాడో, ఆయన పెట్టిన అప్లికేషను ఏ రోజు పెట్టాడు, ఏ రోజు బిఎల్ఓ కి వెళ్ళింది, ఏ రోజు బిఎల్ఓ అప్లోడ్ చేశాడు, అప్రూవ్ చేశాడు, ఏ రోజు దాన్ని అప్లోడ్ చేశాడనే సంపూర్ణమైన డీటెయిల్స్ డేట్స్తో సహా. నేను అడిగేది ఒకటే, పొన్నూరు నియోజకవర్గంలో ఆయనకు ఓటు వచ్చింది. మరి ఫామ్ 6లో ఎవరైనా ఈ భారతదేశంలో పుట్టిన ఎవరైనా సరే ఫామ్ 6 మనం అప్లోడ్ చేసినప్పుడు ఒక డిక్లరేషన్ ఇస్తాం. ఇది మేము సృష్టించింది కాదు అయ్యా, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన ప్రొఫార్మా ఇది. నేను మొట్టమొదటిసారి ఓటు కోసం దరఖాస్తు చేస్తున్నా, నా పేరు ఎక్కడైనా అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ నాకు ఎక్కడ ఓటు లేదు, నేను మొట్టమొదటిసారి అప్లై చేస్తున్నానని చెప్పి డిక్లరేషన్ ఉంటుంది. నేను ఇచ్చిన సమాచారం తప్పైతే సెక్షన్ 30 రిప్రజెంటేటివ్ ఆఫ్ పీపుల్ యాక్ట్ కింద నా మీద చర్యలు తీసుకోవచ్చు. ఈ సెక్షన్ ద్వారా 1 సంవత్సరం జైలు శిక్ష కానీ లేదా ఫైన్ కానీ లేదు 2 వేసే అధికారం ఉంది అని చెప్పి ఆయన పెట్టిన
ఫామ్ 6 డిక్లరేషన్లోనే స్పష్టంగా ఉంది. నేను అడుగుతా ఉన్నా, మరి పొన్నూరు నియోజకవర్గంలో ఓటు కోసం ఫామ్ 6 మీద సజ్జల రామకృష్ణారెడ్డి గారు, ఆయన సతీమణి లక్ష్మి గారు, ఆయన కొడుకు సజ్జల భార్గవరెడ్డి గారు, వారి అమ్మాయి దీపిక అనేది ఒక పేరుంది అమ్మాయి కోడలు, వీళ్ళందరూ ఫామ్ 6 అప్లికేషన్స్ ఎవరు పెట్టారు అని నేను ప్రశ్నిస్తా ఉన్నా. మీరు సంతకాలు పెట్టకుండా పొన్నూరు నియోజకవర్గంలో ఫామ్ 6 అప్లికేషన్స్ అయితే రావు కదా. మళ్ళీ నాకున్న అనధికారమైన సమాచారం ప్రకారం 27/10/23న మంగళగిరి నియోజకవర్గంలో ఓట్లు కావాలని పెట్టారు. ఒకవైపు పొన్నూరు నియోజకవర్గంలో ఫామ్ 6 కింద మీరు అప్లికేషన్స్ పెట్టి మళ్ళీ మీరు 27/10 ఒకరోజు అటు ఇటుగా అదే కుటుంబం మంగళగిరిలో ఫామ్ 6 ఎలా అప్లై చేస్తారు? అది చట్టరీత్యా నేరం. ఈ రెండు కూడా, ఇది పొన్నూరు, ఇది మంగళగిరి, ఈ రెండు జనవరి 21వ తారీఖున కొత్తగా పబ్లిష్ చేసిన ఓటర్ లిస్టులు. ఈ రెండు అంటే ఆయన అప్లికేషన్ పెట్టింది అక్టోబర్ 10, 4 నెలల తర్వాత ఓటర్ లిస్ట్ పబ్లిష్ అయింది. ఇంకో 4 రోజుల తర్వాత, ఇంకో 10 రోజుల తర్వాత ఆయన ఫామ్ 7 పెట్టానని చెప్తున్నాడు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఇకపై ఏటా ఆడుదాం ఆంధ్ర నిర్వహిస్తామన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. సచివాలయ స్థాయి నుంచే వ్యాయామం, ఆరోగ్యంపై అవగాహన పెంచుదామని వ్యాఖ్య. పార్వతీపురంలో జరిగే శంకారావం సభలో పాల్గొన్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. వచ్చే ఎన్నికల్లో ఫ్యాన్ పార్టీకి షాక్ తప్పదని హెచ్చరిక. ఇవి ఈరోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసార వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.